నిన్న మొన్నటి వరకు తన అన్న జగన్ నియంత అంటూ జగన్ గురించి చెప్పుకొచ్చిన షర్మిల ఇప్పుడు తాను కూడా అదే పని చేసేసింది. అంటే కాంగ్రెస్ కమిటీలన్నింటినీ రద్దు చేసేసింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాకేష్ రెడ్డి, సుంకర పద్మశ్రీ ఇద్దరు షర్మిల మీద ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఎందుకంటే సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీ సీట్ ఆశించింది. కానీ గన్నవరం ఎమ్మెల్యే సీట్ అయితే ఓకే అని షర్మిల అడిగేసరికి సుంకర పద్మశ్రీ ఆ సీట్ కూడా వద్దు అని చెప్పింది. ఎన్నికల ముందు ఈ హడావిడి బాగా జరిగింది. ఎన్నికల వరకు ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి తర్వాత విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ధర్నా చేశారు సుంకర పద్మశ్రీ. దాంతో ఆగ్రహించిన షర్మిల పునర్వ్యవస్థీకరణ పేరుతో కమిటీలన్నీ రద్దు చేసేసింది. ఆ తర్వాత రాకేష్ రెడ్డి, సుంకర పద్మశ్రీకి క్రమశిక్షణా సంఘం నుంచి షోకాస్ నోటీసులు ఇప్పించింది. ఇద్దరిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో వారం రోజుల్లో చెప్పండి అని అడిగింది షర్మిల. అప్పుడు రాకేష్ రెడ్డి, సుంకర పద్మశ్రీ ఇద్దరు ఒక పాయింట్ ని రైజ్ చేశారు. అన్ని కమిటీలను రద్దు చేశాక క్రమశిక్షణ కమిటీ కూడా ఉండదు, మరి ఎలా వివరణ ఇవ్వాలి అని అడిగారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్లి షర్మిల వ్యవహార శైలి ఏమీ బాలేదంటూ కంప్లైంట్ ఇచ్చారు. తన కుటుంబ కక్షలను, వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికే పార్టీలోకి వచ్చింది తప్ప పార్టీకి ఏమాత్రం లాభం చేయడానికి రాలేదు. పైగా డబ్బులు కూడా వసూలు చేసింది షర్మిల. పార్టీ ఇచ్చిన డబ్బులు కూడా తమకు ఇవ్వలేదు అని కూడా చెప్పారు. షర్మిల వ్యవహారంలో మాత్రం ఇప్పుడు కోల్డ్ వార్ అయితే నడుస్తోంది.